అలా ఒక సర్వే కూడా నిర్వహిస్తారు అనుకో, ఒక 2, 3 సర్వేలు పార్టీ గాని, రేవంత్ హ్మ్. రెడ్డి గారు గాని అధ్యక్షుని హోదాలో హ్మ్. సర్వేలు కూడా ఉంటాయి అనుకుంటా కదా! అంటే సర్వేలు అట్లేం లేదులే. సర్వేలు కల్వ సుజాతకి అగెయినెస్ట్ ఎక్కడా రాలేదు. హ్మ్. ఉండవు గూడా. ఎందుకంటే నేను పార్టీ లాయలిస్ట్‌ని, లోకల్‌ని. మీ గురించే గాకుండా హ్మ్. తట్టుకోవాలంటే ప్రత్యర్థిని తట్టుకోవాలంటే ఆర్థికంగా ఉండాలి అది అనే సర్వే. ఆర్థికంగా లేమని లేము గదా! మేము హ్మ్. ఆర్థికంగా లేమని గాదు గానీ, ఏ రకంగా ఏ ఈక్వేషన్స్ ఆలోచించిర్రో మనకు ఓకే. తెలీదు గదా! అంటే మేమేమి ఆర్థికంగా ఏమి మరీ ఓకే. ఆ స్థాయిలో అయితే లేం గదా! మంచిగున్న కష్టపెట్టొద్దని. పెట్టొద్దని ఏ రకంగా అనుకున్నారో నాకు తెలీదు. వారి ఉద్దేశ్యం ఏందో మనసులో నుంచి మాట ఇంతవరకు బయట పెట్టలేదు. నేను ఎందుకు ఇయ్యలేదు అని ఫస్ట్‌లో చాలా బాధపడినా, ఏడ్చినా, ఏడ్చినారు. 1 మంత్ ఏడ్చినా హ్మ్. అసలు తినక అసలు నమ్ముతారో మిమ్మల్ని నమ్మరో. నమ్ముకొని చాలా మంది. ఒక్క నెలలో 7 కేజీస్ వెయిట్ వెయిట్ హ్మ్. లాస్ అయినా. ఒక్క హ్మ్. నెల 20 రోజులలో 7 కేజీస్ వెయిట్ లాస్ అయినా. అంటే మానసికంగా అసలు భోజనమే పోలేదు కడుపులోకి. పోదు. తినడానికే పోలేదు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోనొచ్చి, "నువ్వు పని చేసుకో, నేనున్నా, మేము చూసుకుంటాం" అని అందరు ఇగ పేర్లొద్దు నాయకులు హ్మ్. చెప్పడం జరిగింది. సో, ఇంగ అందులో పడి నా నాయకుల్ని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలి. అదే. నాదేమే అది కాబట్టి అట్లా ఇగ అందులో పడి మర్చిపోయినా నెల 15 రోజులు మళ్ళీ పని చేసి, నా నా వంతుగా శ్రమ చేసి, మా ఎమ్మెల్యే గారు గూడా అంటే ముందు నా హక్కుని అడిగిన. తర్వాత ఆ అభ్యర్థి వ్యక్తిత్వం గాని, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మంచితనం గాని, సౌమ్యుడుగా ఉండి పని చేయాలనుకుంటున్నాడు ప్రజలకి. గతంలో 10 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి తాండ్రు చేయాలనుకుంటున్నాడు. ఆఫ్‌కోర్స్ నేను గాకున్నా ఇంకొకళ్ళు ఎవరొచ్చినా గూడా నాదేమే అది గదా! హ్మ్. నాదేం అది డెవలప్‌మెంట్. అన్నప్పుడు మంచిగుంటుండు. మాతోనైతే మంచిగుంటుండు. అందరితోని నేను రోజు అందరిని అడుగుతున్నా. మంచిగుంటుండ్రు. ఎమ్మెల్యే గారు మంచిగా మాట్లాడుతుండ్రు. అడిగినోటికి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నాడు. మేము కోరుకున్నది గది. సరే కల్వ సుజాత అయిందా ఎమ్మెల్యే ఇంకోరైనరా పార్టీ ప్రతినిధులుగా పనిచేసి, పార్టీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే చాలనేది ఇగ ఆ రకంగా సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే. బుయ్యని మనోహర్ రెడ్డి వచ్చిండు, ఎమ్మెల్యే అయిండు ఓకే. హ్మ్. కానీ మీకు ఎప్పటినుంచో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గాని, ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆ! మూడోసారి ఉంది. ఆ! 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్. హ్మ్. ఆమె జెడ్పీ చైర్మన్ హోదాలో ఆమె పార్టీలోకి రావడం ఎట్లా చూస్తున్నారు? ఏమనిపించింది? పార్టీ అంగీకరించినప్పుడు నేను ఓషన్‌లో డ్రాప్ లాంటిదాన్ని. కొన్ని ఈక్వేషన్‌లు ఇందాకనే జెప్పిన గదా! నా టికెట్ విషయంలో ఈక్వేషన్స్ అని జెప్పిన. ఇప్పుడు గూడా మళ్ళీ పార్టీ ఈక్వేషన్స్ ఉంటాయి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం మాదొక ధ్యేయం. హ్మ్. కాబట్టి పార్టీ అన్నీ ఆలోచించి ఎంపిక చేసుకుంటారు. పార్టీలోకి ఆహ్వానిస్తారు. కాబట్టి నేనొక్కదాన్ని వ్యతిరేకించి, నేనొక్కదాన్ని వద్దు అన్నంత మాత్రాన జరిగేది గాదు గదా! అది. కాబట్టి పార్టీ కోసం సాక్రిఫైస్ రెడీగుంటాను నేను చేయడానికి, పని జేయడానికి. హ్మ్. అందులో మనసులో మళ్ళీ ఒకటి పెట్టుకొని పైకొకటి యాక్టింగ్ నాకు రాదు. ఏదేమైనప్పటికీ ఏదున్నా పార్టీకి పైకే పని జేస్తా. చేస్తారు. పార్టీకే పని జేస్తా. హ్మ్. వాళ్ళని జూసి పని జేయను. పార్టీ కోసం పని జేస్తా. ఎవరన్నా ఉండనక్కడ నాకు పార్టీ ఈ పలానా వ్యక్తి. ఇప్పుడు మనోహర్ రెడ్డి నాకు తెలీదు ఎవరో. ఎళ్ళు పని జేయి అన్నారు. ఎళ్ళినా పని జేసినా నా వంతు వరకు నేను కష్టపడినా ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి లోపల ఇంకో ఇంటెన్షన్ లేకుండా పని జేసినా. ఇప్పుడు గూడా అంతే సేమ్ ఎంపీ‌గా వాళ్ళకి టికెటొచ్చినా, ఇంకొకళ్ళకి ఎవరికొచ్చినా గూడా నాకు పార్టీ గెలవడం ఇంపార్టెంట్. పార్టీ ఈజ్ మెయిన్ నాకు ఎజెండా. వేరే ఏది లేదు నాకు. ఓకే. సో, గతంలో పార్టీకి చాలా కష్టపడ్డవాళ్ళు, బలమూరి వెంకట్‌కి ఎమ్మెల్సీ రావడం, ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అవును. తరచూ ఉంటారు రేవంత్ రెడ్డి ఎమ్మట. ఆయనకు గూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లిస్ట్‌లో మీరే ఉన్నారు. మీరొకళ్ళు, ఆ తర్వాత అద్దంకి దయాకర్ గారు మీరున్నారు. యాక్టివ్ పర్సన్స్. సో నేను రావాలి. రేవంత్ అన్న గూడా ముందే జెప్పిండు గదా! హ్మ్. పార్టీ కోసం పని జేసినోళ్ళు, సాక్రిఫైస్ జేసినోళ్ళు, కొన్ని ఈక్వేషన్స్‌లలో టికెట్లు రానోళ్ళు, వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా సర్దుబాటు చేస్తాము. వాళ్ళకి తగినటువంటి హోదా ప్రియారిటీ. కల్పిస్తామని ఎప్పటినుంచో జెప్తున్నారు. ఇప్పుడే గాదు. మాకు అంటే ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి జెప్తుర్రు. టికెట్లు రాని వాళ్ళు బాధపడొద్దు. పార్టీలో చాలా పదవులుంటాయి. మీరు గుంజి గుంజి కొడితే మెయిన్ లీడర్లు 1000 మంది కన్నా ఎక్కువున్నారు. ఆ 1000 మందిలో రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గం స్థాయి వరకు వారి వారి స్థాయిని బట్టి డెఫినిట్‌గా పదవులుంటాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా పార్టీకి కష్టపడ్డ వాళ్ళకే పదవులిస్తాం. టికెట్ మిస్ అయినా గూడా డోంట్ వర్రీ అన్నారు. కాబట్టి ఆ నమ్మకం మాకుండి, మాకు కూడా ఆ స్థానం గలుగుతదనే నమ్మకం ముందు నుంచి ఉంది గాబట్టి, ఇస్తారనే నమ్మకం గూడా ఉన్నది. ఒకటి ఏందంటే బయట గూడా టాక్ రేవంత్ రెడ్డి గారు గూడా క్లియర్‌గా జెప్పిర్రు. పార్టీ కోసం ఇప్పుడు గూడా చాలా మంది చేరికలొస్తున్నాయి. చాలా మంది అవును. దడలు బుట్టుకొనొస్తుంది. సో, రేవంత్ అన్న క్లియర్ కట్‌గా జెప్పిండంట. అసలు ఈ టెన్యూర్‌లో ఇచ్చేదెవ్వరికీ లేదు. పార్టీ కోసం 100% పనిచేసిన, జెండా మోసిన, సాక్రిఫైస్ జేసుకున్న వాళ్ళకే ఈ పదవులన్నీ వచ్చే పదవులు నామినేటెడ్ అన్నీ వాళ్ళకే ఇస్తాము. ఓకే. వేరే వాళ్ళకి ఇయ్యము అన్నందుకు మాకు గూడా చాలా హ్యాపీగా ఉంటది గదా!
పార్టీకి అవసరం ఉన్న వ్యక్తుల్ని చేర్పించుకోవడం తప్పు లేదు. కానీ కొత్త వాళ్ళు రాంగానే పాత వాళ్ళని తొక్కేసి, కొత్త వాళ్ళకి పదవులిస్తే మాత్రం డెఫినిట్‌గా అది తప్పు కిందనే వస్తది. కేసీఆర్ చేసిన తప్పు మనం చేయొద్దు గాబట్టి, రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీదే నిలబడి నువ్వు ఇందాకన్నట్టు ఈ చిన్న చిన్న చిన్నవాళ్ళు పెద్దల సభలకు పోయిర్రు. హ్మ్. అది ఎంత అదృష్టం ఉంటే అట్లా ఎళ్ళే అదృష్టం. ఎంతోమంది అనుభవజ్ఞులు వయసులో చివరికి ఇగ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఎమ్మెల్సీలు, ఎంపీలుగా రాజ్యసభ రాజ్యసభ. ఎంపీలుగా ఎళ్తారు. ఇంకా ఎన్నికల్లో నేను పోటీ చేయలేని స్థితిలో ఇంకా లాస్ట్ చివరిక అక్కడికి ఇంక కూర్చుంటే చాలు అన్నట్టు స్థితిలో ఉన్నవాళ్ళు ఎళ్తారు. అట్లాంటిది చిన్న వాళ్ళకే చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించిండ్రు అంటే ఇట్స్ పార్టీకి డెడికేటెడ్‌గా వర్క్ చేసిన వాళ్ళకి అవకాశాలుంటాయి అనడానికి అంతకన్నా పెద్ద నిదర్శనం ఏం లేదు గదా! లేదు. ఈరోజు బర్మూరు వెంకట్‌ని తీసుకున్న ఎన్ఎస్‌యూ విద్యార్థి నాయకుడుగా 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తున్నాడు. ఎన్నో కేసులు ఆయన వయసు 28 సంవత్సరాలైతే కేసులు 56 కన్నా ఎక్కువున్నాయంట. అంటే ఆ కేసులు గానియ్యండి, యువతకు ఆహ్, ఉత్తేజపరుస్తూ, యువతకి మోటివేట్ చేస్తూ, విద్యార్థులకి చాలా అండగా నిలబడి ధర్నాలైనా సరే ఏ ఏ చిన్న ఇష్యూ మీదనన్నా ఫైట్ చేసినోడు కాబట్టి పూర్తి అవును. స్థాయిలో న్యాయం జరిగింది. ఇంగా అనిల్ యాదవ్ ఆయన గూడా ఆహ్, నాకు తెలిసి 2012, 13లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూ అవన్నీ చేసి రాష్ట్ర నాయకుడిగా చేసి తర్వాత నేషనల్ యూత్ కాంగ్రెస్‌లో గూడా జనరల్ సెక్రటరీయో, వైస్ ప్రెసిడెంటో ఉన్నట్టున్నాడు. హ్మ్. సో, అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళే. ఎవ్వరు గూడా ఇప్పుడు పదవులు లభించిన వాళ్ళు ఎవ్వరు గూడా ఇన్‌స్టంట్‌గా బయట నుంచో అలాగే ఏ 18లో ఇన్‌ఫ్లుయెన్స్ పోటీ చేస్తున్నారు గదా! 18 18లో పోటీ హ్మ్. చేసినాడు. అదే ఎమ్మెల్యేగా. ముషిరాబాద్ నుంచి హ్మ్. చేసినాడు. ఓడిపోయాడు. సో, ఇట్లా సామాజిక న్యాయం చూసుకున్నా గూడా బీసీ వర్గం. అవును. ఇప్పుడు ఇండియాలో మొత్తంలో ఉన్న పార్లమెంట్‌లలో అసలు యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి ఒకే ఒక్కడు మన అనిల్ కుమార్ అనిల్ యాదవ్. కుమార్ యాదవ్. హ్మ్. కాబట్టి ఆ సామాజిక న్యాయం గూడా జరిగింది కుల గాబట్టి సమీకరణ గూడా వస్తదక్కడ. కుల సమీకరణ అన్నీ చేస్తున్నారు. చాలా మంది నిపుణులు గూడా చెప్తున్నారు. అసలు ఒక్క ఏరియా నుంచి గాకుండా, ఒక్క సామాజిక వర్గం గాకుండా, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జేస్తున్నారనే మాట రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది అని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, అందరం గూడా హ్యాపీగానే ఉంటాం గదా! అన్ని ఆహ్, అంటే మహిళల్ని అంటే మహిళలకు గూడా మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యము, అన్ని సామాజిక న్యాయం చెయ్యాలనే ఉద్దేశ్యము ఎవ్వరు గూడా నేనే ఒక్కడినే అన్నట్టుగా పోకుండా అందరితోని కలుపుకొని పోవడము ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ చూస్తుంటే చలో మేము ముందేమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్‌ని తిట్టగలుగుతాడు. కేసీఆర్‌ని అంటే ఓడించగలుగుతాడు అనుకున్నాం కానీ అసలు నిజంగా చెప్తే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్‌లాగా ఎంత స్పీడ్‌గా అందరితోని కలుపుకొని పోయి అన్నీ కేసీఆర్ చేసిన అవినీతిలు ప్రజలకి ఏం చెయ్యాలి అనే ఆతృత మనం ఇంకో 10 ఏళ్ళు ఉండాలంటే ప్రజలకు మంచి సేవలు చేయాలనే ఆలోచన ఉంది చూడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలసలు రేవంత్ అన్నకి గాని, వాళ్ళ మంత్రులు గూడా ఈరోజు క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గూడా పూర్తి స్థాయిలో సహకరించి, అసెంబ్లీలో రేవంత్ అన్నకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్‌గా ఉండి మంత్రులందరూ, మంత్రులు. ఎమ్మెల్యేలు గూడా కానీ ఇది శాసనసభ తాత్కాలికం అంటున్నారు. ఏంటది? లోక్‌సభ ఎన్నికల వరకే కాంగ్రెస్ పార్టీ అందరూ ఐక్యంగా ఉంటారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క హ్మ్. వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి అగెయిన్స్ట్ అయితారు. మళ్ళీ ఎందుకైతే? ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటదని జెప్పేసి అది బీఆర్ఎస్ దుర్మార్గులు మాట్లాడుకునేది, హ్మ్. బీజేపీవోళ్ళు మాట్లాడుకునేది. హ్మ్. ఆళ్ళ మాటలతోని సంబంధం ఏమున్నది? ప్రజలు 4,00,00,000 మంది మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టినోళ్ళు ఈరోజు మంత్రులుగా పనిచేస్తున్నారు. అంటే ఏమన్నా అగ్రీమెంట్ రాసుకున్నారా? ఏముంటదక్కడ లోక్‌సభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని మీది, నా పని నాది. గవర్నమెంట్‌ని మీరు కూల్చేయండి. నేను చూసుకుంటా కూర్చుంటా అనే రకం ఉందా ఈరోజు? రేవంత్ రెడ్డి గారు అవసరమొస్తే అట్లా మంత్రులు అలాంటివి ఏదో పిచ్చికుత్తలు కూసినటువంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోవద్దు. 4,00,00,000 మంది మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. వీళ్ళేదో ప్రతిపక్షంలో కూర్చున్నాము 20 రోజులకే వాళ్ళు ఓర్చుకోలేని గుణంతోని ప్రభుత్వం కడియం శ్రీహరి, కూలిపోతుంది. కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడినారు గదా! అదే అంటున్నా. వాళ్ళ మీద గూడా కేసులు పెట్టాం గదా! అవును. రాజా సింగ్ మీద, కడియం శ్రీహరి మీద కేసులు పెట్టినాం మేము. అది కామన్‌గా వాళ్ళు మాట్లాడే మాటలు మేము చూస్తూ ఊరుకోమని జెప్పినాము. మీరు ఇంకోటి గూడా జూడాలే. ఈయన విజయసాయి రెడ్డి గూడా రాజ్యసభలో మాట్లాడితే హ్మ్. నేనే పోయి స్వయాన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో మన బంజారాహిల్స్ పీఎస్‌లో గూడా వారి మీద కంప్లెయింట్ ఇచ్చి కేస్ బుక్ జేయడం జరిగింది. హ్మ్. అంటే సో, మీరు ఎవరు గూడా ఇలాంటి తప్పుడు మాటలు అసలు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి, ప్రజాపక్షంగా ఎన్నుకోబడి, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ మేము ఈరోజు ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. దాన్ని ఈ విధంగా మాట్లాడడం చట్ట ప్రకారం నేరము, రాజ్యాంగబద్ధం నేరం.
కాబట్టి మేము చెప్తున్నది ఒకటే. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు అయిపోయింది కాదు. మొన్నటిదాకా మాట్లాడారు. అవును. మేము విజయసాయి రెడ్డి మీద ఇప్పుడు లేదు. కేసు పెట్టినాక ఇక అందరూ గుయ్యం అయితే అన్నట్టుంది. ఇంకో అందరూ విషయం అక్క భయపడ్డారు. ఇక్కడ ముందు నుంచి నార్మల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ బహిర్గతంగా మాట్లాడలేదు కానీ ఆ! బట్టి విక్రమార్క ఒకానొక సందర్భంలో నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉందన్నారు. ఆ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగా ఆయన మాట్లాడడం జరిగింది. 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకుంటూ చంద్రబాబు మనిషి అది ఇలాంటి అంటే వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉండే కదా. అదంతా పాత ఉమ్. గతము. అది ఎన్నికల ఒకసారి పీసీసీ అధ్యక్షుడిగా తను కూడా రేస్‌లో ఉండే కాబట్టి ఉమ్. ఆ కోపావేశంలో అన్నారు. ఆయన ఆ మాటలు మళ్ళీ కూడా అంటే దానికి ఇంటర్నల్ ఉన్నాయి ఎక్స్‌ప్లనేషన్ కదా. అవి ఇంటర్నల్‌గా ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఎక్స్‌టర్నల్‌గా లేనప్పుడు ఉమ్. ఇంకెందుకోసం దాని గురించి ఉమ్. డిస్కషన్. ప్రజలకు పరిపాలన ఎట్లా చేయాలనో మాకు అడ్వైజులు ఇయ్యండి అని ప్రతిపక్షానికి, ప్రజలకి, మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం. ఎవ్వరి దగ్గర ఎలాంటి విభేదాలు ఏం లేవు. లేవు. ఏమీ లేవు. 100కి ముఖ్యమంత్రి అయ్యే 100% సందర్భంలో ఎట్లుండాక అక్కడ తప్పే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు. బట్టి విక్రమార్క గాని, కోమటిరెడ్డి గారు గాని, జగ్గారెడ్డి గారు గాని ముఖ్యమంత్రి, నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అని. తప్పేముంది? తప్పేముంది? అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ ఎవరన్నా గ్యాప్ కావాలనుకోవచ్చు. ఉందనే విషయము ఆల్రెడీ. గ్యాప్ కాదది. అప్పుడుండొచ్చు. హ్మ్. అందరితోని ఇప్పుడు మన ఇంట్లోకి కొత్త కోడలు ఎవరన్నా వస్తే, కొత్త కోడలు రాంగానే ఎంబడే అందరితోని అడ్జస్ట్ కావడం కష్టమైతది. కొన్ని రోజులు పడతది. ఆ ఇంటి వాతావరణము సెట్ అవ్వడానికి. వాళ్ళందరితోని అంటే మమేకమై కలిసిపోవడం కొన్ని రోజులు పడతది. అట్లనే గదా! మా పార్టీలోకి తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి గారు పార్టీలో అందరిని కలుపుకొని పోవడానికి కొన్ని రోజులు సమయం పట్టింది. అప్పుడే యాక్సెప్ట్ గూడా చెయ్యం గదా! ఒక్కోసారి ఇంట్లోనే ఆడబిడ్డ ఉందనుకో, కోడలికి ప్రేమ చేస్తే తల్లి కోడలికి ప్రేమ చేస్తే బిడ్డ అంటది నాకన్నా ఎక్కువగా నీకు కోడలు ఎక్కువైందా అని అంటారు. అట్లా కొన్ని సందర్భాలలో కొన్ని ఫీలింగ్స్ డెఫినిట్‌గా ఉంటాయి. ఆ ఫీలింగ్స్‌లలోనే వాళ్ళు అనుంటారు. ఇప్పుడు ఎక్కడనన్నా గాని నిజంగా మీరు ఒక్క మాట ఎందుకు గమనించట్లేదు? ఎన్నికలైన రిజల్ట్ వచ్చిన మరుక్షణము ఎవ్వరన్నా మేము ముఖ్యమంత్రి అని ఎక్కడనన్నా బహిరంగంగా మాట్లాడినా గతం మాట వేరే మాట్లాడలేదు. మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు దాని గురించి చర్చనే అనవసరం గదా! ప్రభుత్వం